హాయ్ అండి. ఇవాళ నేనైతే మీకు సింపుల్ రైస్ రెసిపీ అయితే చూపిస్తా. లంచ్ బాక్స్‌లోకైనా, బ్రేక్‌ఫాస్ట్ ఆర్ డిన్నర్ దేనిలోకైనా అద్దిరిపోతుందన్నమాట. ఈ చలికాలంలో వేడి వేడిగుండే ఈ గార్లిక్ రైస్ గొంతులోకి అలా తగులుతుంటే, వెళ్తుంటే మాత్రం చాలా హాయిగా ఉండిద్దనమాట. ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి అయితే దీంట్లో వేసేసుకుందాము. సో, వేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన గార్లిక్‌లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్‌లోకి దిగి రైస్ అయితే ఇంకా చాలా మంచి ఫ్లేవర్‌ని అయితే ఇస్తుందనమాట మనకైతే ఈ రైస్ అయితే. సో, తర్వాత అయితే మనం పోపు దినుసులన్నీ వేసేసుకుందాము. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకైతే వచ్చేస్తుంది. సో, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోముందు మన ప్రీవియస్ కొన్ని 2 ఆర్ 3 లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, పోపు దినుసులన్నీ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండ్ రైస్ అయితే వేసుకొని మనం వేసిన రైస్లోకి మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ ఒక స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేసుకుందాము. సో, వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం రైస్ని అయితే ఉంచేస్తే మనం రైస్లోంచి మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్ని పెట్టి బాగా పొగడొస్తుందనమాట. ఇంకంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోతుందనమాట. మీరు డిన్నర్‌లోకైనా, లంచ్ బాక్స్‌లోకైనా ఎప్పుడైనా వేడి వేడిగా తినొచ్చు అనమాట. జలుబు చేసి నోరు బాగోదు కదా! అలాంటి వాళ్ళకి కూడా ఈ రైస్ పెడితే చాలా హ్యాపీగా తింటారనమాట. పిల్లలైతే ఇంక ఇష్టంగా తింటారనమాట. మైల్డ్ ఫ్లేవర్స్‌తో ఉంటుందనమాట. మనం ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.